రాజుగారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మైసూర్ బజ్జీ చేయబోతున్నారు. అవునండి. సో మైసూర్ బజ్జీ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా? జనరల్ గా మనం బయట తీసుకున్నప్పుడు చాలా పెద్దగా ఫ్లఫీగా వస్తుంది కదా. చేసుకోవచ్చు, అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఒక పూట ముందుగా మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. సో బాగా ఫర్మెంట్ అయితే మనకి ఫ్లఫీగా మంచి సాఫ్ట్గా వస్తుంది. సో మనం బయట తిన్నట్టే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేసుకుందాం. మైసూర్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైసూర్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ముందుగా బౌల్ ఇస్తారండి. యా. సో దీంట్లో మైదా, ఓకే, సరిపడా ఉప్పు, పెరుగు, అలాగే కొద్దిగా వంట సోడా. ఓకే. సరే, ఇవన్నీ బాగా కలిపేసి తర్వాత నీళ్ళు పోసేసి మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఓకే. సో జనరల్గా మనం పెరుగు యాడ్ చేయం కదా బజ్జీలు చేసేటప్పుడు. సో దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే. సో ఈ వెరైటీలో మనం యాడ్ చేస్తారన్నమాట. సో జనరల్గా అంటే మైసూర్ బజ్జీలో పెరుగు కొంచెం యాడ్ చేస్తారు, దానివల్ల కొంచెం మనకు ఆ పులుపు అనేది వస్తుంది. సో పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఎలాగో ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం వేడి పెట్టేసుకుందామా రాజుగారు? ఓకే అండి. సో దీన్ని ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కదా రాజుగారు? అవునండి. ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మోచేతులు మోకాళ్ళు నల్లగా మొరటుగా మారినట్లయితే బాగా పండిన అరటి పండుని మెత్తని గుజ్జులా చేసి అందులో పంచదార వేసి దాంతో మోచేతుల్ని మోకాళ్ళని రుద్దుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే మంచి ఫలితం త్వరలో మీరే గమనిస్తారు. చిట్కా చూసారు కదా. ఓకే రాజుగారు, నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నావా? ఓకే అండి. సో నేను ఇదివరకు చెప్పాను కదా. సో ఇది కలిపేసిన తర్వాత మనం ఒక పూట దీన్ని మనం అలా వదిలేసాలి, బాగా ఫర్మెంట్ అవుతుంది. ఓకే. సో నేను ముందుగా చేసి రెడీ పెట్టాను. సో అంటే ఎంతసేపు వదిలేయాలి? సో ఈరోజు మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఒక రోజు ముందుగా, అంటే నిన్నటి రోజు సాయంత్రం మనం కలిపేసి పెట్టేసుకుంటే ఓవర్ నైట్ అది బాగా ఫర్మెంట్ అవుతుంది. జస్ట్ లైక్ దోశ పిండి ఇడ్లీ పిండి లాగా సేమ్ అలా ఉంచేసుకోవాలన్నమాట. అవును. ఓకే. సో ఇలా రెడీ అవుతుంది. సో దీంట్లో ఇదేమన్నా ఉబ్బుతుందా రాజుగారు? కొంచెం 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 వస్తుంది. మిరియాలు ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఓకే. అలాగే కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. పచ్చి కొబ్బరి ముక్కలు. ఓకే. చేతి కొంచెం వాటర్ పెట్టేసుకుని. సో బాగా జిగురుగా కూడా దగ్గరగా అయిపోతుంది కదా అలా ఉంచటం వల్ల మనం 24 hours. అవును. ఓకే. ఓకే. సో ఇలా తీసుకొని ఇలా మనకు దీంట్లో ఉండ కూడా రాదు కదా రాజుగారు, కష్టం అవుతుంది. ఉండలా మన చేతిలో చేసుకోవటం, ఉండగా చేసుకోవటం కష్టం. వేసే విధానం అయితే చాలా బాగుంది. అంటే రౌండ్గా బయటకు వస్తుంది మనకు. అవునవును. ఆ మైసూర్ బజ్జీ అనగానే మనకు అది రౌండ్గా అలా రౌండ్గా కొంచెం ఓవెల్ షేప్లో అలా వస్తుంటుంది కదా. చక్కగా దీనికి చట్నీ అది పెట్టేసుకుని తింటే అసలు చాలా బాగుంటుంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. కొబ్బరి చట్నీ. సో ఆయిల్లో మనం అలా సైడ్కి తిప్పుతూ ఉంటే మొత్తం కింద నుంచి కాస్త కంప్లీట్గా ఉడుకుతుంది. టైం పడుతుందా అండి కొంచెం? ఇది కొంచెం స్లో ఫైర్లో కావాలండి. కొంచెం అంటే ముద్ద మనకు పెద్దగా ఉంటుంది కదా, లోపల వరకు బాగా ఉడకాలి. సో మరి కార్వింగ్ స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకే అండి. ఏం చేయబోతున్నారు ఈరోజు? బ్రెడ్తో చేస్తున్నాను. క్రాప్ చేస్తున్నాను. క్రాప్. ఓకే.
ప్లేట్ ఇస్తారా? సో ఒక సైడ్లో కొంచెం వీ షేప్లో కట్ చేస్తున్నాను. సో ఇది నోరులో చూస్తున్నాం. ఓకే. సో లెగ్స్ వచ్చేసి టూత్ పిక్స్ ఇస్తారా? ఎస్. సో మధ్యకి బెండ్ చేసుకోవాలండి ఇలా. ఓ, కంప్లీట్గా తుంచేయకుండా హాఫ్ బెండ్ చేసుకో. బెండ్ చేసుకోవాలి. ఓకే. సో టూత్ పిక్స్నే మీరు లెగ్స్లో అరేంజ్ చేస్తున్నారా? అవునండి. అలాగే ఫ్రంట్ సైడ్లో కొంచెం అలా కొండిలా వస్తాయి కదా. అవును. సో దాని కొరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఓకే. కొంచెం అదే షేప్లో వస్తుంది. సో దీన్ని ఇలా వీ షేప్లో కట్ చేయాలి. సో ఇలా వీ షేప్లో కట్ చేయాలి. సో రెండు వైపులో మనకి రెండు అవసరం. ఓకే. ఓకే. సో ఐస్ వచ్చేసి బఠానీలు తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ కలర్ వచ్చేసింది కదా. వచ్చేసింది. ఓకే. సో ఇది రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో షిఫ్ట్ చేసేది. సో వీటిలో మధ్యలోకి లవంగం పెడుతున్నాను. సో ఆ ఐఎనర్ ఇంకా కొంచెం ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి. అవునండి. గ్రీన్లో కొంచెం, బ్లాక్లో కొంచెం. ఓకే. సో ముందుగా లెగ్స్, సో కొంచెం లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఓకే. సేమ్ అలాగే రెండో వైపు కూడా. ఓకే. ఫ్రంట్లో వచ్చేసి సేమ్ మళ్ళీ టూత్ పిక్ సేమ్ అలాగే బెండ్ చేసుకొని సో ఇక్కడ ఐస్, అమ్మో, రియల్ క్రాప్ని చూసినట్టే ఉంది. సో ఆ ఎడ్జెస్ కూడా మీరు. ఓకే. చాలా ఈజీ కదా కార్వింగ్ అసలు. చాలా ఈజీ. జస్ట్ టూత్ పిక్స్ అలా తుంచేసుకుని అరేంజ్ చేసేసుకుంటే అయిపోయింది. ఓకే. ఓకే. మైసూర్ బజ్జీలు రెడీ అండి. ఓకే. వేడివేడిగా మైసూర్ బజ్జీలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మైసూర్ బజ్జీ తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, పెరుగు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఒక పూట పులవనివ్వాలి. దీనిలో కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బజ్జీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మైసూర్ బజ్జీలు రెడీ.